Welcome to VB Master Spoken English at School. ఈరోజు ఎక్సర్సైజ్ నెంబర్ 23. దిస్ ఈజ్ ద లాస్ట్ ఎక్సర్సైజ్. ఫస్ట్ వన్, నువ్వు వాడిని ఎందుకు కొట్టావు? వై డిడ్ యూ బీట్ హిమ్? మొదట వాడు నన్ను కొట్టాడు సార్. ఫస్ట్ హీ బెట్ మీ సార్. ఇది సెకండ్ వెర్బు, స్పెల్లింగ్ అదే ఉంటుంది, బెట్ అని చదవాలి. ఫస్ట్ వెర్బు బీట్ అంటాము, ఇది జరిగిపోయిన పని కాబట్టి బెట్ అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. వై డిడ్ యూ బీట్ హిమ్? ఫస్ట్ హీ బెట్ మీ సార్. సెకండ్ వన్, మీరు 5వ తేదీ లోపల తప్పకుండా ఫీజు చెల్లించాలి. యు మస్ట్ పే ద ఫీజ్ బై 5th. సరే సార్, ఓకే సార్. నేను నీళ్లు తాగడానికి వెళ్ళొచ్చా సార్? కెన్ ఐ గో ఫర్ వాటర్ సార్? సరే వెళ్ళొచ్చు, ఓకే యూ కెన్ గో. ఫోర్త్ వన్, నేను టాయిలెట్కి వెళ్ళొచ్చా సార్? కెన్ ఐ గో టు ద టాయిలెట్ సార్? సరే వెళ్ళొచ్చు, ఓకే యూ కెన్ గో. ఫిఫ్త్ వన్, ఎవరెవరు హోంవర్క్ చేయలేదు వారు లేచి నిలబడండి. దోజ్ హూ హ్యావ్ నాట్ డన్ దేర్ హోంవర్క్ స్టాండ్ అప్. సో ఈ సెంటెన్స్ రేర్గా వచ్చేది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. దోజ్ హూ హ్యావ్ నాట్ డన్ దేర్ హోంవర్క్ స్టాండ్ అప్. నిలబడుతున్నాం సార్, స్టాండింగ్ సార్. సిక్స్త్ వన్, ఈ అబ్బాయి నన్ను గిచ్చుతూ ఉన్నాడు మేడం. దిస్ బాయ్ ఈజ్ పించింగ్ మీ మేడం. ఏ అబ్బాయి? విచ్ బాయ్? సెవెంత్ వన్, ఈ అబ్బాయి నన్ను కొడుతూ ఉన్నాడు సార్. దిస్ బాయ్ ఈజ్ బీటింగ్ మీ సార్. ఏ అబ్బాయి? విచ్ బాయ్? ఎయిత్ వన్, ఈ అబ్బాయి బెంచీ కదిలిస్తూ ఉన్నాడు సార్. దిస్ బాయ్ ఈజ్ షేకింగ్ ద బెంచ్ సార్. ఏ అబ్బాయి? విచ్ బాయ్? ఈ అబ్బాయి నా షర్టు లాగుతూ ఉన్నాడు సార్. దిస్ బాయ్ ఈజ్ పుల్లింగ్ మై షర్ట్ సార్. కిరణ్ లేచి నిలబడు. కిరణ్ స్టాండ్ అప్. సో ఇలా మనం ట్రాన్స్లేషన్లో చూడొచ్చు. దీన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూస్తే, వై డిడ్ యూ బీట్ హిమ్? ఫస్ట్ హీ బెట్ మీ సార్. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, సెకండ్ వెర్బ్గా వాడినప్పుడు స్పెల్లింగ్ అదే ఉంటుంది, బెట్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఫస్ట్ వెర్బ్ మాత్రం బీట్ అని ప్రొనౌన్స్ చేయాలి. యూ మస్ట్ పే ద ఫీజ్ బై 5th. ఓకే సార్. కెన్ ఐ గో ఫర్ వాటర్ సార్? ఓకే యూ కెన్ గో. కెన్ ఐ గో టు ద టాయిలెట్ సార్? ఓకే యూ కెన్ గో. దోస్ హూ హ్యావ్ నాట్ డన్ దేర్ హోంవర్క్ స్టాండ్ అప్. స్టాండింగ్ సార్. దిస్ బాయ్ ఈజ్ పించింగ్ మీ మేడం. విచ్ బాయ్? దిస్ బాయ్ ఈజ్ బీటింగ్ మీ సార్. విచ్ బాయ్? దిస్ బాయ్ ఈజ్ షేకింగ్ ద బెంచ్ సార్. విచ్ బాయ్? దిస్ బాయ్ ఈజ్ పుల్లింగ్ మై షర్ట్ సార్. కిరణ్ స్టాండ్ అప్. సో ఇలా సెంటెన్స్ని మనం డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ వాడేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ గ్రామర్ ఏంది, ఇక్కడ ఏ వెర్బ్ వాడుతున్నామని కాకుండా కొన్ని సెంటెన్స్లు మనం నాలుగుకి అలవాటు చేసుకోవడం కోసం ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా కన్వర్జేషన్కి అలవాటు పడతాం. సో ఈ సిరీస్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్ స్కూల్ పేరుతో మీకు మొత్తం 23 ఎక్సర్సైజ్ ఉంటాయి. ఈ 23 ఎక్సర్సైజ్ని బాగా ప్రాక్టీస్ చేస్తే దిస్ ఈజ్ ద కన్వర్జేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే పేరెంట్స్ వాళ్ళ పిల్లల చేత ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఇద్దరు స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. సో బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. సో దీంతో మనకి ఈ సిరీస్లో వచ్చినటువంటి ఎక్సర్సైజులన్నీ అయిపోయాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.